ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేటువంటి ఒక కోవర్టు చంద్రబాబు గారి పేషీలో ఉన్నారా? అతను కోవర్ట్ అని చంద్రబాబు గారి టీం గ్రహించి అతని కదలికల మీద ఒక కన్నేసి ఇప్పుడు నిర్ధారించుకున్న తర్వాత ఆ కోవర్ట్ మీద చంద్రబాబు గారు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేటువంటి ఆ కోవర్ట్లు ఎవరు? వారు ఇప్పటికీ చంద్రబాబు గారి టీంలో ఎలా ఉన్నారు? వారిని గుర్తించడంలో చంద్రబాబు గారి టీం ఇంత అలసత్వాన్ని ఎందుకు ప్రదర్శించింది? అసలు ఆ కోవర్టు ఎవరు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సీఎంఓ నుంచి కోవర్టు గెంటివేతకు కౌంట్ డౌన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారిని గెంటి వేసేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. ఆ ఐఏఎస్ అధికారిని అక్కడి నుంచి బయటికి తోసివేసేందుకు కౌంట్ డౌన్ మొదలైనట్లుగా ఆ కార్యాలయ విశ్వసనీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి. సదరు ఐఏఎస్ అధికారిని గతంలో వైఎస్ జగన్ ఎంతో నమ్మకంగా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారుతుండడాన్ని ముందుగానే పసిగట్టినటువంటి ఆ ఐఏఎస్ అధికారి చంద్రబాబు గారితో రహస్యంగా సాన్నిహిత్యాన్ని పెంచుకున్నట్లుగా తెలిసింది. అంటే ఈ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో వారు గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ నటిస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అసలు అక్కడ లోపాయకారికంగా ఏం జరుగుతుందనేటువంటి విషయాలను ఆ ఐఏఎస్ అధికారి చంద్రబాబు గారి టీంకి ఈ సమాచారాన్ని చేరవేశారు అని, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చంద్రబాబు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు గారి టీంలో ఈ ఐఏఎస్ అధికారి పనిచేస్తూ అసలు అక్కడ లోపాయకారికంగా ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తున్నారు ఆ ఐఏఎస్ అధికారి అనేటువంటి అనుమానాలు అయితే తలెత్తు ఉన్నాయి. అందుకే ఆ ఐఏఎస్ అధికారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి ఆ పేషీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా వారి మీద కన్నేసి గుర్తించి ఇప్పుడు ఆ ఐఏఎస్ అధికారిని ఆ పేషీ నుంచి తొలగించేటువంటి ఏర్పాట్లు చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సదరు ఐఏఎస్ అధికారి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో నమ్మకంగా పనిచేసేవారు. అందుకే జగన్మోహన్ రెడ్డి వారికి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారుతుండడం ఆ సదరు ఐఏఎస్ గమనించి దానికి అనుగుణంగా ఆ ఐఏఎస్ అధికారి కూడా మారి అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి టీడీపీ పెద్దలకి సమాచారం అందించేవారట. అలాగే ఇప్పుడు సేమ్ చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది మొత్తం ఇప్పుడు ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కోవర్టుగా మారి అదే ఐఏఎస్ అధికారి సమాచారాన్ని పంపుతున్నారు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ ఐఏఎస్ తన పాడుబుద్ధి పోనిచ్చుకోలేదు. వైఎస్ జగన్కి ఎప్పటికప్పుడు ప్రభుత్వ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్లుగా ఆరోపణలు గుప్పమన్నాయి. టీడీపీ ముఖ్య నాయకులు సదరు అధికారి తీరుపై సీఎంకు చెప్పి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ఆ అధికారి బాడీ లాంగ్వేజ్ కూడా సీఎంకు అసలు గిట్టడం లేదనేటువంటి వార్తలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. సీఎం చంద్రబాబు గారు ఎదురుగానే కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం, సెల్ చూసుకుంటూ గడపడం లాంటివి చంద్రబాబు గారికి కోపం తెప్పించినట్లుగా టీడీపీ నాయకులు చెబుతూ ఉన్నారు. మన దగ్గరే క్రమశిక్షణ పాటించకపోతే ఇక మంత్రులు ఎమ్మెల్యేలను ఖాతరు చేయరనేటువంటి అభిప్రాయానికి చంద్రబాబు గారు వచ్చినట్లుగా వారు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో వారిని ప్రభుత్వానికి గుండెకాయ లాంటి సీఎంఓలో కొనసాగిస్తే
రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందని, ప్రభుత్వ కొంప ముంచుతారనేటువంటి ఆందోళన చంద్రబాబు గారిలో మొదలైందని, అందుకే చంద్రబాబు గారు కూడా ఆ ఐఏఎస్ అధికారిని సీఎంఓ నుంచి తొలగించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఐఏఎస్ అధికారిని ప్రాధాన్యం లేనటువంటి శాఖకు బదిలీ చేయడానికి సీఎం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. వారం లేదా 10 రోజుల్లో వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తున్నారనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి ఆ సదరు ఐఏఎస్ అధికారిని సీఎంఓ నుంచి గెంటివేయడానికి నిర్ణయం ఖరారైనట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా అందుతుందన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆ అధికారి రహస్య సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎలా చేరవేస్తున్నారు? ఆ అధికారి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారా లేదా అనేది మాత్రం పూర్తి స్థాయిలో నిర్ధారణ అయితే కాలేదు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇదే ఐఏఎస్ అధికారి ప్రతిపక్ష నాయకులకి కోవర్ట్లుగా పనిచేశారని, ఇప్పుడు కూడా తన బుద్ధిని మార్చుకోకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రహస్య సమాచారాన్ని ఇప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆ సమాచారాన్ని చేరవేస్తున్నారనేటువంటి అనుమానాలు అయితే ఆ సదరు ఐఏఎస్ మీద వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంతకీ ఆ ఐఏఎస్ ఎవరు అనేది మనం చెప్పట్లేదు, కానీ మీకు అర్థమైతే మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. కొంతమంది ఆ ఐఏఎస్ మహిళని, మరికొంతమంది ఏమో కాదు మహిళా ఐఏఎస్ కాదు, ఆ ఐఏఎస్ ఒక పురుషుడు అంటూ కూడా ఈ వార్తకి కమెంట్లు పెడుతూ ఉన్నారు. అసలు ఇంతకీ ఆ ఐఏఎస్ ఎవరనేది మీకు అర్థమైతే మాత్రం మీరు కూడా కమెంట్ల రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగి అక్షరాల సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా నిజంగా చంద్రబాబు గారి పేషీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ ఐఏఎస్ పనిచేస్తున్నారు అంటే దీన్ని ఎలా తీసుకోవాలి, ఎంత సీరియస్గా తీసుకోవాలనేటువంటి అంశం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అంటే రాజకీయ పరంగా, పరిపాలన పరంగా కూడా చంద్రబాబు గారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఆయన అనుభవం ముందు వీరు కుప్పగంతులు వేస్తే దాన్ని చంద్రబాబు గారు ఉపేక్షించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. నిజంగా గనక ఆ ఐఏఎస్ అధికారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి సమాచారాన్ని గనక జగన్మోహన్ రెడ్డికి అందవేస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆయన ఆ ఐఏఎస్ అధికారి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.